ఈరోజు సాయంత్రం పాక్షిక గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతోంది. దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని ఎందుకు అంటారు అంటే, చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణంతోనే ఉదయిస్తాడు, అందుకోసమని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని అంటారు. శాస్త్రరీత్యా ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది, ఏ సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అసలు మనకు భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం యొక్క సమయాలను ఒకసారి గమనిస్తే, గ్రహణం మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంత్రం 6:47 ముగుస్తుంది. అంటే దాదాపు 3:27 పాటు గ్రహణ కాలం ఉంటుంది. కానీ మన తెలంగాణలో సాయంత్రం 6:22 నుండి 6:47 వరకు గ్రహణ సమయం ఉంటుంది. ముఖ్యంగా స్నాన విధులను పాటించేవారు సాయంత్రం 6:02 పుణ్యకాల స్నానం ఆచరించి సాయంత్రం 6:47 తర్వాత గ్రహణానంతర స్నానం ఆచరించడం ఉత్తమం. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు కాబట్టి మధ్యాహ్నం 1 గంటలోపు భోజనాది కార్యక్రమాలు ముగించడం ఎంతో మంచిది. ఈ గ్రహణాన్ని ముఖ్యంగా సింహరాశి మరియు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు చూడకుండా ఉండడం మంచిది. గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే శాస్త్రం కొన్ని కఠినమైనటువంటి నియమాలను సూచిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మీరు ఇంటి బయటికి రాకుండా ఉండడం చాలా ముఖ్యం. ఈ గ్రహణం యొక్క కిరణాల ప్రభావం కడుపులో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యంపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ గ్రహణం వల్ల జ్యోతిష్య శాస్త్రం రీత్యా సింహరాశి, కర్కాటక రాశి, కుంభరాశి మరియు మీనరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ దోష నివారణ కోసం గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం మంచిది. వాటిల్లో ముఖ్యంగా కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు, చంద్రుడికి సంబంధించిన బియ్యం, అలాగే వెండి సర్పం, వెండి చంద్రబింబం మరియు నెయ్యి వంటి వస్తువులు యోగ్యులైనటువంటి బ్రాహ్మణులకు సదక్షిణపూర్వకంగా దానం చేయడం వల్ల గ్రహణ దోషం తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో భగవన్నామస్మరణ మరియు మీకు ఇష్టమైన మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. భక్తులందరూ కూడా గ్రహణ నియమాలను పాటించి భగవంతుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. స్వస్తి.